నమస్తే. B5 న్యూస్ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేయడం జరిగింది. జనగాం జిల్లాలోని వడ్లకొండ గ్రామంలో గీతా కార్మికులలో ఒక వింత ప్రోగ్రాం జరిగింది. ఆ వింత ఏంటంటే పోద్దాడికి ముంజలు కాయడం అనేది చరిత్రలో ఇది మొదటి స్థానమని వారు గీతా కార్మికులు అంటున్నారు. ఇంతవరకు ఈ ముంజలు కాయడం అనేది ఇదే ప్రథమం అని వారు అన్నారు. మరి ఆ వింత ఏమిటో అడిగి తెలుసుకుందాం. నమస్తే. మాయల మంత్రాల అనేది అక్కడి గీతా కార్మికులు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఈ విజువల్లో మనము ఈ చెట్టును చూస్తున్నాం, చూడండి. ఏం గోల ఇది? ఇది పోతు అడుగు కాసిన పరుపు గోల పండు ఇగో ముందలు కాసినాయి. ఇది మల్కాపురం సందీప్ పోతాడు కళ్ళు గీసిండు. ఈ తాడు గీసేటప్పుడు సట్ల ఉప్పలే నామాల శంకర్ చూసి ఎర్రోజు కుమార్ తోటి దీన్ని చూపించాం వాట్సాప్లో. చూపించి మరి ఎల్లమ్మ మహిమ, బ్రహ్మంగారి మహిమ, మరి గ్రౌండ్లలో ఏదైనా పండుగలా వింతలా ఆ బ్రహ్మంగారు చెప్పినట్టు పుట్టిందా ఇట్లానే తెలియదు. గ్రౌండ్లో అందరికీ చూపిస్తాను. ఇక ఇంతవరకు ఎవరు రాలే మతానికి. ఇప్పుడు మీరు వచ్చి మమ్మల్ని రమ్మంటే వచ్చినాం. ఇప్పుడు ఇది ఇంతకుముందు ఎప్పుడైనా కాసినాయి? ఇట్లా ఇంతకుముందు ఎప్పుడు ఎక్కడ కాయలేదండి. ఎక్కడ కూడా కాయలేదు? ఎక్కడ కాయలేదు, ఇదే ఫస్ట్. ఇప్పుడు ఇది ఎన్ని రోజులు అవుతుంది కాయ కాసి? ఇది కాయ కాసి నెల 15 రోజులు అవుతుంది. నెల 15 రోజుల నుంచి పోతాడికే కదా ఇడిచిపెట్టినాం. కొసకుండి ఇడిచిపెట్టి ఇక చూడలే. అరే పోతాడికే ముందు చూడారు. 7 రోజులు ఒకటే గొలకు 7 పిల్లలు పెట్టి అది వింతగా. ఇప్పుడు ఇది ఏం తాడు అంటారు? ఇది పోతాడు. అసలే పోతాడు. ఆ పోతాడుకు ముందకాయలు కాసి. అయితే పోతాడుకు ముందకాయలు ఎప్పుడు కాయ అంటే ఇప్పుడు ఏ చెట్టుకు ఎక్కువ కాతాయి? పరుపు తాడుకు కాస్తాయి. పరుపు తాడుకు ముందకాయలు వస్తాయి. అంటే దీనికి పోతాడుగా మొగది కాబట్టి దీనికి ఇప్పుడు కొత్తగా వింతగా ఉందన్నమాట. వింతగా కాసింది. పోతాడికే ముందకాయలు కాసి అది కొత్త వింతగా జనం కూడా వచ్చి చూసిపోతారు. కానీ ఇక పెద్ద లెవెల్ పట్టించుకుంటే. ఇప్పుడు మీరు ఏమనుకుంటారు దీన్ని చూసి? ఇది ఒక వింత, మరి ఏదైనా మహిమ అనుకుంటాను. అంటే మీకు కొత్త ఆరాధన దైవాలు కొన్ని ఉంటాయి కదా, మరి ఉన్నప్పుడు ఎట్లా? అందుకోసమే ఎల్లమ్మ మహిమ, మరి బ్రహ్మంగారు సృష్టించినట్టు ఎన్నెన్నో చెప్పిండు కదా, ఆ వింత కూడా ఇది ఒక వింత అని అనుకుంటాను. అంటే ఇప్పుడు మీ గౌడ సంఘం వాళ్ళు ఇప్పుడు మీ అధికారులకు ఎప్పుడు చెప్పారు? గౌడ సంఘాలకి ఒక ఇంకటి కుక్కలకే మా ప్రభాకర్ తోటి చెప్పంటే నేను పోయి తెలుసుకుంటా అన్నాడు. ఇంతవరకు రాలే, నెల అయింది. ఇప్పుడు ఇది తాడు కళ్ళు తీయొచ్చా దీంతో? మరి కోసి చుట్టూ ఏర్పడుతుంది. మరి కోసినాక మళ్ళీ మీరు వచ్చి ఏది పోతాడు కంటే మేము ఏం చూసాలి. అందుకోసారి కాదు. అంటే ఈ పొద్దాడుకు మామూలుగా కళ్ళు రాదా ఈ కాయలకు? ఈ కాయలకు పనిదాడుకు వస్తే కొత్తగా రాదా అనేది వెనుక సిరిగాది. ముందలు అవుతున్నాయి, ఇలా ముందలు అవుతున్నాయి. అంటే ఇప్పుడు దీనిలో ముంజకాయలకు ఉన్నటువంటి 3 కండ్లు అవి ఉంటాయి కదా, ఒకటి కోసి ఆ ఎర్రోజు కుమార్కి తినబెట్టినా. తినబెడితే 3 కండ్లు ఉన్నాయి, మంచిగానే ఉంది ముందు అన్నాడు. పెడతాను చూడండి. ఇవ్వండి, 3 కండ్లు ఉన్నాయండి. మన పండుదాడుకు ఉన్నట్టే ముందరకి ఎట్లా వెళ్తుందో దీనికి కూడా అట్నే వెళ్తున్నాయి. మరి ఇప్పుడు దీనిలో నీళ్ళు ఉన్నాయా? ఉన్నాయి. మొన్న తీసినప్పుడు నీళ్ళు వెళ్ళినాయి, తిననీకి కూడా ఉన్నది. నీళ్ళు వెళ్తాయి. మండల్ వడ్లకొండ గ్రామం. ఇది పోద్దాళ్ళ టైంలో పోద్దాడు కళ్ళయింది. తర్వాతకి ఇప్పుడు మళ్ళీ పరుపుదాడులో ముంజకాయలు కాస్తున్నాయి. పరుపుదాడు లాగా ముంజలు 3 వెళ్ళినాయి. ఇది ఇంతవరకు ఎక్కడ వినని, అసలు చూడని విషయం ఇది. పోద్దాడుకు ముంజలు కాయడం అంటే ఇది కళ్ళు కూడా వారింది పోద్దాడుకు. తర్వాత ఇప్పుడు మళ్ళీ ముంజలు అయినాయి. ఇప్పుడు తీసి కూడా చూపించడానికి ఇగో వీలు. ఇదిగా ఇన్ని రోజులు లాతగుండే, కాకపోతే ఇప్పుడు ముదిరింది కాయ. తినే టైంలో ఉండేది. ఇప్పుడు నువ్వు చెట్టు దీన్ని ఎక్కినావు కదా, ఇది మామూలుగా ఈ కాయలు అనేది ఏ చెట్టుకు వస్తాయి? ఇది పరుపుదాడుకు వస్తాయి, పోద్దాడుకు కాదు. కాకపోతే ఇది పోద్దాడు కళ్ళు వాడిన తర్వాత కూడా ఇది పరుపుదాడుకు లెక్క ముంజలు కాసినాయి. అయితే పరుపుదాడే పోద్దాడైంది. పోద్దాడే పరుపుదాడైంది. ఇన్ని రోజులు ఎప్పుడు కాయలేదు, కాకపోతే ఈసారే కాసింది. పోద్దాడే
పరుపుదాడు లెక్క గోళలు కాసినాయి, ముంజలు కాసినాయి. పోద్దాడు అంటేనేమో మొగతాడు. ఆ మొగతాడుకు ఆడపిల్ల పుట్టి ముందలు కాస్తాంది. ఇప్పుడు ఎక్కువ శాతానికి పరుపుదాడికి ముందర వస్తాయి కానీ తప్ప పోద్దాడికి రావు. అది మొగది. పోద్దాడు అంటేనేమో మొగతాడు, పరుపుదాడు అంటే ఆడతాడు. ఆడతాడికి వచ్చే ముంజలు ఆటోమేటిక్ గా మొగతాడికి వచ్చేసినాయి. ఇది ఎప్పుడు ఎక్కడ చూడలే. ఇది ఇంత మన రాష్ట్రంలో కూడా ఎప్పుడు జరగలే. మన గౌన్లలో కూడా వచ్చి చూసిపోతాను. చాలా మంది జనం వచ్చి చూసిపోతాను ఒడ్లకొండ గ్రామాన్ని. ఇప్పుడు మీరు ఏమనుకుంటారు మరి ఈ చెట్టు గురించి? మరి ఎల్లమ్మ మహిమ వలన లేకపోతే బ్రహ్మంగారి విచిత్రంగా అన్ని పుడుతున్నాయి కదా, ఆ మహిమన లేకపోతే మాకేమన్నా విచిత్రం ఉండి మాకేమన్నా అవుతుందా అనే భయం. మరి మీకేమన్నా మొక్కులు అవి ఏమన్నా ఉన్నాయా మరి దేవుడు? ఇక 30 ఏళ్ళ కింద చేసాము ఎల్లమ్మ పండుగ. మరి ఇంతవరకు చేయలే. మా గౌన్లు ఎవరు పట్టించుకుంటలేరు, నాయకులు పట్టించుకుంటలేరు. ఇది వెళ్ళిందని కూడా నాయకులకు చెప్పినా కానీ ఎవరు రాలే. ఫోన్లో చూసి ఆ ఎర్రోజు కుమారు ఫోన్ తీసి ఫోన్లో వాట్సాప్ తీసి అందరికి చూపెడితే ఆయన ఊళ్ళో వచ్చి చూసిపోతాను తప్ప నాయకులు ఎవరు వస్తారు. ఈ కల్లుగీత సంఘం కార్మికులకు ఎవరు చెప్పారు? వెంకట మళ్ళీ ఎక్కువ చెప్పండి, ఆయన కూడా రాలే. ఇప్పుడు మీకు మీ గ్రామంలో ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఇక గౌన్లో ఆఫీస్ కడతామని సగంగా బీసీడీ కట్టేది ఇడిచిపెట్టారు. ఇక వెళ్ళమ్మ కాడ ఏమి లేదు. ఆ మునిపేసిన మా తాత వేసిన గిడ్డ రూములే ఉన్నాయి. ఎన్ని పాలు ఉన్నాయి ఇక్కడ? 120. ఎంతమంది ఎత్తారు చెట్లు? 40-45 మంది ఆటిస్తాను. మిగతా వాళ్ళు ఏ వృత్తి చేస్తారు వాళ్ళు? ఇక వాళ్ళు హైదరాబాద్ అటు ఇటు పోయారు. ఈ ఉన్నోళ్ళకే ఆ కళ్ళు సరిగా గీసులు లేదు. సంక్రాంతి అప్పుడు పోద్దాలు వస్తాయి, అప్పుడు కళ్ళు వారింది. తర్వాతకి ఇప్పుడు మళ్ళా సీజన్ లో వేసింది. ఇది